ఆ రోజు మీడియా వాళ్ళు ప్రొటెస్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ మీడియా సోదరులు అందరు ఉన్నారు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారు 10 అడుగులు పాతాళానికి తొక్కేస్తా మిమ్మల్ని అని చెప్పిండు. వాస్తవమా కాదా? మర్చిపోయినా అన్న? ఇది గుర్తుందా? ఏమన్నా ఇవన్నీ మర్చిపోయినరు. మరి తీన్మార్ మల్లన్న, రఘు, అరే మీరు ఒకటే పని పెట్టుకుంటారు, బీఆర్ఎస్ ను బొందబెట్టే వరకు వెంబడబడతారు అనుకున్నా. మీరు కూడా మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఆయన నిద్ర లేకుండే మీకు రఘును మధ్యరాత్రి వచ్చి లిఫ్ట్ చేసుకపోయినరు. మరి రఘన్ ఏం చేస్తుండో ఇలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుండు వాళ్ళని వీళ్ళని. అరే ఫస్ట్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయి అన్నా. నువ్వు బీఆర్ఎస్ ను పక్కకు పెట్టి వేరే వాళ్ళని ఎందుకు పడుతున్నావు? ఫస్ట్ వాళ్ళని క్లోజ్ చేస్తే ఇవాళ డెమోక్రసీలో ఉన్నందుకు కారణం. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, శ్రీధర్ రెడ్డి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారిని మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. టోటల్ డేటా, మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి, మీకు ఎన్నో పనులు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారికి. అయినప్పటికీ కూడా చెప్తా ఉన్నా, ఫస్ట్ డేటా తెప్పించుకోండి. అరే గతంలో ఇల్లీగల్ పనులు చేసి ప్రభుత్వానికి సహకరించిన వాళ్ళను మళ్ళీ మంచి పదవులలో పెట్టిండ్రు. ఉదాహరణకు నేనే, నా దగ్గర పోలీస్ వెహికల్స్ లో డబ్బులు పంచిరు. ఇంత గతంలో ఎప్పుడన్నా ఉండేనా? గతంలో ఎక్కువైంది, మంత్రి ఉంటే ఫోన్ చేసి హెచ్పీకో డీజీపీకో అది మన వెహికల్ అన్నా ఇడిచిపెట్టని ఆఫ్ ద రికార్డ్ చెప్పేవాళ్ళు. ఇవాళ అట్లానా? పోలీస్ వెహికల్స్ నే డబ్బులు సరఫరా చేసిండ్రు. మెదక్ గాని చుట్టుపక్కల, అంటే నా గురించి చెప్తున్నా, మెదక్ మల్కాజ్గిరి గురించి పోలీస్ కమిషనర్లు డీసీపీలు సపోర్ట్ చేసిరు. వాళ్ళకి తీసుకుపోయి మళ్ళా మంచి మంచి పదవులు. అంటే మీరు కావాలని చేసినంటలే డేటా తీసుకోండి. డేటా తీసుకొని గతంలో లూప్ లైన్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వండి. మళ్ళీ వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు పదవులు. మళ్ళీ వాళ్ళే మీరు ఏ విధంగా వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారో, మరి శ్రీధర్ రెడ్డి గారు ఆ రోజు మీకు ఏ విధంగా మీకు గోసబోసుకున్నారో కేసీఆర్ మీరు మర్చిపోయినరు. ఒక్కసారి మళ్ళీ రివ్యూ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా చెప్తా, నా స్నేహితులకు కూడా పవర్కి వచ్చినప్పుడు బెల్లం చుట్టూ ఈగలన్నీ ఉంటాయి. మీరు ఫస్ట్ మీరు బ్యాడ్ టైంలో మీతో ఎవరున్నారో అది మీరు తీసుకోండి. డేటా తీసుకొని, కొంతమంది ఏంటంటే పవర్లో ఉన్నాడు, నన్ను ఈరోజు పట్టించుకుంటాడో పట్టించుకోవడానికి రావడం బంద్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ పిలుచుకోమని చెప్తా. మరి నేను ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నా మినిమం రెస్పాన్సిబిలిటీ గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా.